పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల వేళ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పెదకూరపాడు నియోజకవర్గ కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షులు పొలిశెట్టి వెంకట సత్యనారాయణతో పాటు 60 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో టీడీపీ నేతలతో అక్రమ కేసులు టీడీపీ నేతలపై బనాయించారని టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మండిపడ్డారు. అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో రాబోయే కాలంలో మరిన్ని చేరికలుంటాయని ప్రవీణ్ స్పష్టం చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి పుంజుకుంటా ఉంది. ఈ రోజున సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మా కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో దాదాపు ఇవాళ 200 మంది వరకు కాపునాడు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గతంలో కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా చేసిన సత్యనారాయణ గారికి ఉన్న పరిచయాలతో వారందరినీ సమావేశపరిచి తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాల్సిన ఆవశ్యకత గురించి వివరించి వారిని ప్రభావితం చేసి వారందరినీ తిరిగి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగిందండి. ఈ సందర్భంగా వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.